లోతు విడిచిపెట్టడానికి కారణం తెలుసుగా మీకు? అది ఎడారి దేశం. అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకు, లోతు యొక్క గొర్రెల కాపర్లకు ఎప్పుడు చూసినా మేత విషయంలో, గొర్రెల మేత విషయంలో గొడవ అవుతా ఉన్నది. గొర్రెల కాపర్లకు ఎప్పుడు గొడవలు అవుతాయి. మీకేమైనా అర్థమైందా నేను అన్నది? ఏమయ్యా మీ పాసలకి పడతలేవు? పడవు. నీకు బైబుల్ తెలవదా? పడదు. ఇదే మెసేజ్లో పడదు. వాడు లోత, నేను అబ్రాహామునే. నేను అబ్రాహాం యొక్క కాపరిని. నేను అబ్రాహాం యొక్క గొర్రెలను పోషించుటకు దేవుడు నన్ను కాపరిగా పెట్టాడు. వాడో లోత, వాడు ఆశీర్వాదాల కోసమే వచ్చింది వర్తమానంలోనికి. ఇల్లు కట్టుకోవాలా, వన్ టార్గెట్లు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలా, చర్చ్ కట్టుకోవాలా, పాస్టర్ గారు తిరిగినట్టు, పాస్టర్ గారు తిరిగినట్టు నేను కారులో తిరగాల, నేను కూడా కారులో తిరగాల, ఆయనలాగా నేను కూడా ఉండాలా. లోతు అబ్రాహాం లాగా కావాలనుకున్నాడు, ఆశీర్వాదాలు దీవెనల్లా. సేమ్ ఇప్పుడు అదే అనుకుంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళ కాపర్లకు ఎట్లా పడుతుందండి? మరి ఇక్కడ గొడవ ఏంటో తెలుసా? మళ్ళీ విచిత్రం చెప్పాలా నేను? గొడవ వచ్చిందంతా మేత దగ్గర వచ్చింది, ఆహారం దగ్గర. ఇప్పుడు కూడా ఫైటింగ్ ఆస్తుల దగ్గర వస్తలేవు, వాక్యం దగ్గర, ఆహారము దగ్గర. లోతు కాపర్లు గొర్రెల కాపర్లకు మధ్యలో వచ్చిన యుద్ధమే ఆహారం దగ్గర. ఇప్పుడు లోతు అనుకున్నాడు, నాకంతా సమృద్ధిగా ఉన్నది, నాకంతా దీవెనలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కాబట్టి నేను ఇప్పుడు ప్రకటన 10లో ఉంటే లాభం ఏంటి? ప్రకటన 10 వర్తమానంలో ఉంటే, ఎందుకంటే ప్రకటన 10 వర్తమానమేగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం. వాగ్దాన దేశం ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్సం కాదా? పాత నిబంధనలోనైతే, మొదటి నిర్గమంలోనైతే అదొక ప్రకృతి సంబంధమైన దేశం, అది ప్రకృతి సంబంధమైన దేశం. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ, ప్రొఫెట్ ఏమన్నాడు? పరిశుద్ధాత్మనే వాగ్దాన దేశం. ప్రకటన 10 పరిశుద్ధాత్మ వాగ్దాన దేశం. ప్రకటన 10 కొత్త శరీరం, స్వాస్థ్యం కొత్త శరీరం. మీకు అర్థమవుతుందా? నేనే అప్పుడు ఇతను అనుకున్నాడు, నాకు కావాల్సిన దీవెనలన్నీ వచ్చినాయి, లోతుగా నేను పొందుకోవాల్సినవన్నీ పొందుకున్నా, ఇక నాకు ప్రకటన 10తో నాకేం పని? ఈ ఎడారి దేశంతో నాకేం పని? లోతు పచ్చగా ఉన్న, బైబిల్లో ఉంది, లోతు పచ్చగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం, డినామినేషన్, సంఘ శాఖలోనికి వెళ్ళిపోయాడు, సంస్థలోనికి వెళ్ళిపోయాడు. అర్థమైందని అన్నది? కానీ అబ్రాహాము ఎందుకు ఇంకా వాగ్దాన దేశంలో ఉన్నాడు, ఎడారి దేశంలో ఉన్నాడు? అంత దీవెన వచ్చినాక, అంత ఆశీర్వాదం వచ్చినాక కూడా ఎందుకు ఇంకా ప్రకటన 10లోనే ఉన్నాడు? ఇంకా ప్రకటన 10లోనే ఎందుకున్నాడు అబ్రాహాము? ఎందుకు సంఘ శాఖలకు వెళ్ళలేదు ఈయన కూడా? ఎందుకో తెలుసా? శరీర మార్పు పొందుకునే వాగ్దానం ఉన్నది అక్కడ. అబ్రాహాం దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఈరోజు వధువు దేనికోసం ఎదురు చూస్తున్నది? ఎలక్టెడ్ గ్రూప్, ఎన్నుకోబడిన గుంపు. అబ్రాహాము ఎన్నుకోబడిన గుంపు దేని కొరకు ఎదురు చూస్తున్నది? ఇప్పుడు శరీర మార్పును పొందుకొని వాగ్దాన కుమారుని పొందుకోవాలని, ఇస్సాకును కలుసుకోవాలని అబ్రాహాము మరి ఆ ఎన్నుకోబడిన గుంపు ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నది. కానీ లోతు మాత్రం వేరైపోయి వెళ్ళిపోయాడు. మీకు విషయం తెలుసా? మనిషి కుమారుని పరిచర్య అబ్రాహాముకు జరగాలంటే ముందు లోతు అక్కడి నుండి వెళ్ళిపోవాలి. బ్రదబానం అంటాడు, దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని అబ్రహాముకు నెరవేర్పు చేయాలంటే హీ మస్ట్ బి టోటల్ సపరేషన్, సంపూర్ణంగా వేరు కావాలి ఆయన లోతు నుండి. సమస్తమైన వాటి నుండి ఆయన వేరు కావాలి ఆయన. అందుకే దేవుడు ఏం చేశాడు? లోతును దీవించి ఆస్వాదించి, అతడు ఏం కోరుకున్నాడో చర్చనిచ్చి, స్థలాన్ని ఇచ్చి,
కారునిచ్చి, ఇల్లునిచ్చి, ఆస్తినిచ్చి, సంఘాన్నిచ్చి బడికి కొట్టిండు. ప్రకటన 10లో నుండి పోయిది నీకు కాదు, పోయిగా బ్రదర్. నేను కల్పించి చెప్తలేను, నేను ఇట్స్ ట్రూత్ వాట్ ప్రాఫెట్ సేస్. ప్రవక్త చెప్పింది ఇదే. అందుకే వాళ్ళకు ఫారెన్ కాంటాక్ట్స్ ఉంటాయి, లేదా ఫారెన్ కాంటాక్ట్స్ తీసుకొచ్చే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు. ఆ ఫారెన్ కాంటాక్ట్స్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు వాగ్దాన దేశంలో నిలబడి ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టార్గెట్లు ఏంటిది? నా లైఫ్ సెటిల్ కావాలి. ఏంటి సెటిల్మెంట్? నేను చర్చ్ కట్టుకోవాలి, నాకు కొంతమంది గుంపు ఉండాలి, నాకు ప్రతి నెల దశమ వాళ్ళ కానుకలు రావాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి, నాకు కారు కొనుక్కోవాలి, కారులో తిరగాలి, మార్పస్టర్ తిరిగినట్టు. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకున్నాక లోతు ఎలాగైతే వాగ్దాన దేశం నుండి వేరయ్యాడో వీళ్ళు కూడా ప్రకటన 10 నుండి వేరైపోతారు. వాగ్దాన దేశం, ప్రకటన 10, పరిశుద్ధాత్మ, స్వాస్థ్యం. అక్కడ ఏం జరుగుతుంది? ప్రకటన 10లో దత్తపుత్రత్వం, ప్రకటన 10లో పుత్ర స్వీకారం. పుత్ర స్వీకారం అంటే ఏంటిది? జన్మించుట వేరే, పుత్ర స్వీకారం చేయబడడం వేరే. జన్మ అనేది కొత్త జన్మ. ప్రకటన 10లో కొత్త జన్మ జరుగుతుంది. తర్వాత క్రీస్తులోని స్థానం ఏంటో నీకు ఇవ్వబడతా ఉన్నది అక్కడ. అదే పుత్ర స్వీకారము, అదే దేవుని ముద్ర, సీల్. ప్రకటన 10లో ఏమున్నది? క్రొత్త జన్మ ఉన్నది, పుత్ర స్వీకారం ఉన్నది, దేవుని ముద్ర ఉన్నది, స్వాస్థాన్ని పొందుకోవడం ఉన్నది. హల్లెలూయా. స్వాస్థాన్ని పొందుకోవడం ఉన్నది, శరీర మార్పు ఉన్నది, వాగ్దాన కుమారుడైన ఇస్సాకును కలుసుకొనుట ఉన్నది. ఈ ప్రకటన 10లో ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రకటన 10 ఏకైక మనిషి కుమారుని పరిచర్య, ఇవన్నీ జరుగుతాయి. ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో కొత్త జన్మ ఉంది. కొత్త జన్మ తర్వాత పుత్ర స్వీకారం, దత్తపుత్రం అంటే క్రీస్తులో ఆయన మరణయుక్తమైన శరీరంలో, వాక్యంలో నీ స్థానములో నిన్ను పెట్టి అభిషేకించడం, అదే ముద్రై ఉన్నది. ఆ తర్వాత నీ శరీరం మార్పై ఉన్నది, నీ స్వాస్థాన్ని పొందుకోవడం అయి ఉన్నది. శరీరం మార్పు. ఎంతమంది తెలుసు శరీర మార్పే మన స్వాస్థమని? తెలుసా మీకు ఆ విషయము? అక్షయ శరీరమే మన స్వాస్థమై ఉన్నది, అమర్త శరీరమే మన స్వాస్థమై ఉన్నది, థియోఫనీ మన స్వాస్థమై ఉన్నది. మన స్వాస్థాన్ని మనం పొందుకోవడము, మళ్ళీ వాగ్దాన కుమారుడైన ఇస్సాకును ఆ కొత్త శరీరములో కలుసుకోవడము. కరెక్టేనా? అబ్రాహాము పాత శరీరంలో కలుసుకున్నాడా, కొత్త శరీరంలో కలుసుకున్నాడా? తెలియదా? శరీర మార్పు జరిగిన సంగతి మీకు తెలియదా? ఆదికాండం 18లో ఏకైక మనిషికి మనం పరిచయం పొందుకున్న తర్వాత, ఎలోహి మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత, అబ్రాహామును వాగ్దాన దేశంలో అబ్రాహాము దర్శించినాక శరీర మార్పు పొందాడా? అబ్రాహాము శారాలు మరలా తిరిగి యవనస్తులు అయ్యారా? మరలా తిరిగి యువతి యువకులుగా మారారా? రాత్రి మారారు. ఆ కొత్త శరీరంలోనే వాళ్ళు ఇస్సాకును కలుసుకున్నారు. ప్రవక్త అంటాడు, మనము కూడా ఆ విధంగానే బద్ధాకాశములో మన ఇస్సాకుని మహిమా శరీరములో మనం ఆయనను కలుసుకుంటాం. మన కొత్త శరీరములో, మహిమా శరీరములో మహిమా శరీరుడిగా వచ్చిన క్రీస్తును మనం కలుసుకుంటాం. అక్కడ మన ఇస్సాకును కలుసుకుంటాం మనం అక్కడ. లోరై హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా తిరిగి లేచును. నీతిమంతుని అడుగు జాడలు యెహోవా చేత ముందుగానే సిద్ధపరచబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరిని నిర్దోషిగా ఎంచాడో వాళ్ళపైన నింద పెట్టడం అసాధ్యం, ఆరోపణ చేయడం అసాధ్యం. అందుకే దావీదు అంటాడు,
దేవుని చేత నిర్దోషి అని పిలువబడిన వాడు ధన్యుడై ఉన్నాడు. ఈరోజు ఈ వధువు ఎవరు? దేవుని చేత నిర్దోషి అని పిలువబడుతున్నది. ఎందుకు? క్లోరాక్స్ బ్లీచ్ అనే యేసుక్రీస్తు రక్తములో మన పాపమంతా వేయబడి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి తీసుకొని పోబడి, అసలు పాపమే చేయలేదన్నంతగా నిన్ను నీతిమంతుడిగా ఆయన చేస్తున్నాడు. ఈ రోజున ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషివి. ఆర్ యు క్యాచింగ్? ఆయన నిన్ను నిర్దోషిగా ఎంచుకున్నాడండి. ఇక అపవాది వల్ల అవుతుందా? మన పైన నేరాలు మోపడం వాడి వల్ల అవుతుందా? ఆయనే నిర్దోషి అని చెప్పిన తర్వాత మన జడ్జ్ 1963లో వచ్చిన మన జడ్జ్, మన సుప్రీం జడ్జ్ 1963లో వచ్చిన, ప్రకటన 1963లో వచ్చిన మన యొక్క సుప్రీం జడ్జ్, సర్వోన్నత న్యాయాధిపతి. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు అని తీర్పిచ్చాక, నువ్వు నిర్దోషి అని తీర్పిచ్చాక, వధువు నిర్దోషి అని తీర్పిచ్చాక, ఇక ఎవడామె పైన ఆరోపణలు చేయగలడు? బ్రదర్, నేను ప్రకటన 10లో నుండి చూసుకుంటానా? నన్ను నేను దేంట్లోకి వెళ్ళి చూసుకుంటానో తెలుసా? ప్రకటన 10లో ఏమొచ్చింది? వధువుకి తీర్పు వచ్చింది. ఏమని? ఈమె నిర్దోషి. దేవుడే ఈమెను నిర్దోషిగా ఆ సుప్రీం జడ్జ్, సర్వోన్నత న్యాయాధిపతి తలపైన తెల్లని విగ్గును పెట్టుకొని, ఏరుగుడు దూతలను తెల్లని విగ్గుగా పెట్టుకొని వచ్చి మరీ ప్రకటించాడు ఆయన. నేను ఇప్పుడు ప్రకటన 10లో నుండి నన్ను నేను చూసుకుంటున్నా. నేను ఆ తీర్పులో నుండి చూసుకుంటున్నా. నేను ఎవరిని అంటే నేను నిర్దోషిని. యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నిర్దోషిని. ఏ పాపము చెయ్యని వాడని, చెయ్యలేని దానిని, అసలు పాపమే చేయలేదు నేను. మొదటిగా అంత నిర్దోషిని, అంత నీతిమంతుని నేను. అసలు నేను పాపమే చేయలేదు. అదే యేసుక్రీస్తు రక్తంలో ఉన్న పవర్, అదే యేసుక్రీస్తు రక్తంలో ఉన్న శక్తి. అందుకే దాని క్లోరాక్స్ యొక్క బ్లీచ్తో ప్రవక్త దాన్ని పోల్చి చూపించాడు ఆయన. క్లోరాక్స్ బ్లీచ్లో సిరా చుక్క వేసినప్పుడు ఎలాగైతే ఆ సిరా చుక్క కనబడకుండా పోతుందో, కరెక్టేనా అండి? ఏం జరిగింది? ఆ సిరా చుక్క దాని మూలాలలోకి వెళ్ళిపోయింది. అది ఏ యాసిడ్స్ నుండి, ఏ కెమికల్స్ నుండి తయారు చేయబడిందో తిరిగి ఆ మూలాలలోకి వెళ్ళిపోయింది. అది క్లోరాక్స్ బ్లీచ్లో వేసినప్పుడు. అలానే మన పాపము కూడా యేసుక్రీస్తు రక్తంలో వేయబడినప్పుడు ఏం జరుగుతున్నది? దాని మూలాలలోనికి వెళ్ళిపోతున్నది. అది ఏంటి? దాని మూలం ఎవరు? అపవాది. మన పాపం అంతా ఇప్పుడు వాడిపైకి వెళ్ళిపోతున్నది. అసలు మనం పాపమే చేయలేదనంత నిర్దోషులుగా, నీతిమంతులుగా ఆయన ముందు నిలబడి ఉన్నాం. ఇప్పుడు మనం అది ప్రకటించడానికే ప్రకటన 10లో సర్వోన్నత న్యాయాధిపతి వచ్చాడు, సర్వోన్నత తీర్పరి వచ్చాడు. తెల్లని విగ్గును, 7 దూతలను తలపైన విగ్గుగా ధరించుకొని వచ్చాడు. మీకు అరవాలని లేదు, నాకైతే బాగుంది. నాకు గొంతు సరిపోవట్లేదు. నాకు గనక స్వరం ఉంటే ఇంకా గట్టిగా అరవాలని ఉంది. మీకు అరవాలని లేదు, నాకుంది సంతోషంతో. ఆ ప్రకటన 10లో నుండి నేను చూసుకుంటున్నాను నన్ను నేను. ప్రకటన 10లో ఏకైక మనిషి కుమారుని రాకడ, ఏకైక మనిషి కుమారుని ప్రత్యక్షత, అది నాకు కొత్త జన్మనిస్తున్నది. అది మనందరికీ కొత్త జన్మనిస్తున్నది. వధువు కొత్త జన్మ పొందుకుంటున్నది. తర్వాత దత్తపుత్రత్వం ఇస్తున్నది. ఆ తర్వాత శరీర మార్పునిస్తా ఉన్నది. వాగ్దాన కుమారుని పొందుకున్నట్లుగా స్వాస్థాన్ని ఇస్తా ఉన్నది, శరీర మార్పుని. దీనంతటి నుండి తప్పిపోయేది లోతు అసలైన ఘట్టం దగ్గర, అసలైన సంఘటన దగ్గర అబ్రాహామును విడిచిపెట్టి వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు పట్టుకున్నారని అన్నది. అప్పటిదాకా లోతు అబ్రాహాముతోనే ఉన్నా
ఇవన్నీ ఏవి అక్కడ జరగలే. ఏకైక మనిషి కుమారుని పరిచర్య జరిగిందా?